హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను గ్రీన్ టీతో. అండ్ నేను ఈ మధ్యలో గ్రీన్ టీ తాగడం స్టార్ట్ చేశాను అన్నట్టు. అయితే ఇదే ఫస్ట్ టైం తాగినప్పుడు ఒక క్లిప్ తీద్దామనేసి తీశాను. నేను ఇదివరకైతే ఎప్పుడు గ్రీన్ టీ అయితే అసలు తాగలేదు. అయితే ట్రై చేద్దామని తీసుకొచ్చాను. యాక్చువల్గా బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా గ్రీన్ టీ. సో అలవాటు చేద్దామనేసి తీసుకొచ్చాను. బట్ చాలా కష్టంగా ఉందండి తాగాలంటే. బట్ నేను ఇప్పటికీ 4-5 సాచెట్స్ తాగాను. ఓకే, కొంచెం తాగిన కొద్దీ అలవాటు అవుతుంది. బట్ ఫస్ట్ సిప్ ఎలా ఉందో మనం సెకండ్ సిప్, థర్డ్ సిప్ సేమ్ అదే టేస్ట్ లాగా అనిపిస్తుంది. అలవాటు అయినా కూడా మనకది నచ్చదు. సో ఇలా ఉంటుందన్నట్టు. ఫస్ట్ కొన్ని వాటర్, దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ దానిలాగానే చేశాను. కొన్ని వాటర్ హీట్ చేశాను. మరిగినాక అందులో వాళ్ళు ఇచ్చారుగా సాచెట్స్, అవి డిప్ చేశాను. అలా డిప్ చేస్తే కలర్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇలాగా ఒక 4-5 టైమ్స్ అలా డిప్ చేసేసి ఇంకా టేస్ట్ చేశాను. అండ్ వేడిగా ఉన్నప్పుడు తాగితేనే చాలా మంచిది మనకి బెల్లీ ఫ్యాట్కి. చూసారుగా నా ఎక్స్ప్రెషన్ అస్సలు నచ్చలేదు నాకైతే. బట్ తాగాలి, అలవాటు చేసుకోవాలి. మనం బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే ఇదే మంచి టిప్ అని నేను ఇదే ఫాలో అవుతున్నాను. ఎక్సర్సైజ్లు అవంటే మన వల్ల కాదు, అవి చేయలేము కూడా. సో ఇదే బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపించింది. సో దీన్నే ఫాలో అవుతున్నాను అన్నట్టు. ఇదిగోండి ఇలాగా గ్రీన్ కలర్లో ఉంది. సేమ్ మనం ఆకుపసరు అలా తాగుతాం కదా, నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ కూడా టేస్ట్ అయితే లేదు. బట్ హనీ వేసుకొని తాగితే బాగుండేదేమో అనిపించింది. నేను నార్మల్గా అలానే తాగేస్తున్నాను. హనీ అయితే ఇంట్లో ప్రజెంట్ లేదు. అండ్ షుగర్ అయితే అసలు మంచిది కాదు. సో అందుకోసమే ప్లెయిన్గా తాగేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఉన్నాయండి, మన బెడ్షీట్స్. అవి వాషింగ్ మిషన్లో వేద్దామని తీసుకెళ్తున్నాను. అండ్ మా వాషింగ్ మిషన్ వచ్చేసి తీసుకొని ఆల్మోస్ట్ 2021లో తీసుకున్నాము. ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ అండి. అండ్ వెయిట్ వచ్చేసి 6.5 kgs ఆర్ 7 kgs ఉంది. అండ్ తీసుకున్నప్పటి నుంచి అయితే ఒక్క రిపేర్ కూడా రాలేదు. అండ్ మేము తీసుకున్నప్పటి నుంచి 3 స్టేట్స్ మారామన్నట్టు. అయినా కూడా బాగానే ఉంది. బట్ ఇప్పుడు రీసెంట్గా డ్రైనేజ్ దగ్గర రబ్బర్ ఉంటుంది కదా, అది కొంచెం ఎక్స్పాండ్ అయింది. అది చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇంకా దీనివల్లనైతే ఎలాంటి ఇష్యూస్ లేవు. చెప్పానుగా 5 years నుంచి 3 స్టేట్స్ తిరిగింది అన్నట్టు. అయినా కూడా ఓకే, బాగుంది. అండ్ 4 years వారంటీ, 10 years మిషన్ వారంటీ అన్నీ ఉన్నాయి. అండ్ అయిపోయింది ఆల్రెడీ 4 years వారంటీ. ఎందుకంటే 5 years అవుతుంది కదా. ఇప్పుడు ఏం రిపేర్ వచ్చినా మన ఓన్ డబ్బులతో చేసుకోవాలి. ఆ 4 years లోపు అయితే వాళ్ళే వచ్చి ఫ్రీగా చేస్తారు. అండ్ ఏదైనా మిషన్ పార్ట్స్ ఖరాబ్ అయినా కూడా వాళ్ళు వేసిస్తారు. బట్ ఇప్పుడు అలా ఉండదు, ఇంకా అది అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను కర్రీ వండుతున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి ఆనియన్ ఎగ్ కర్రీ అండి. దానికోసం నేను ముందుగా ఆనియన్స్ కట్ చేస్తున్నాను. అండ్ ఆనియన్ ఎగ్ కర్రీ నేను చింతపులుసు అదేం యూజ్ చేయను, నార్మల్గా చేస్తాను. బట్ చాలా బాగుంటుంది. చింతపులుసుతో కూడా చేస్తారు కదా, కోడిగుడ్డు పులుసు అని. అలా లేదు, నేను అలా చేయను, నార్మల్గా చేస్తాను. ఊరికే చింతపులుసు అది తినడం అంత మంచిది అనిపించదు. అండ్ మాకు కూడా ఎక్కువగా పడదు. సో అందుకోసమే ఇలా ప్లెయిన్గా చేస్తున్నాను అన్నట్టు. అండ్ కింద కూర్చొని కట్ చేస్తున్నానని ఏమనుకోవద్దు. ఎందుకంటే పైన నిలబడి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇలా అయితే ఫ్రీగా కూర్చోవచ్చు. ఎంతసేపు అయినా మనకి కాళ్ళు నొప్పులు రావు. సో దానికోసమని నేను కింద కూర్చొని కట్ చేస్తాను. లేదంటే నార్మల్గా డైనింగ్ టేబుల్ పైన కూర్చొని కట్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఎందుకులే ఇక్కడే కూర్చుందాం అనేసి కూర్చున్నాను అన్నట్టు. అండ్ ఆనియన్స్ అయితే చాలా పవర్ ఉందండి. అవి ఘాటుగా ఉన్నాయి. కట్ చేసిన కొద్దీ వాటర్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ ఆనియన్ అస్సలు దొరకదు. మా ఊరు సైడు, మా తెలంగాణ జగిత్యాల డిస్టిక్ అండి. అక్కడ అయితే వైట్ ఆనియన్సే వాడతారు ఎక్కువ. ఇలా రెడ్ ఆనియన్స్ అయితే అసలు ఎవ్వరు వాడరు. ఎక్కడో రేర్గా హోటల్స్లో అలా వాడతారు. ఇంట్లో నార్మల్గా అందరూ వైట్ ఆనియన్సే యూజ్ చేస్తారన్నట్టు. కానీ ఇక్కడ మాకు తెల్ల ఉల్లిపాయలు దొరకవు. ఇవే ఎర్ర ఉల్లిగడ్డలే దొరుకుతాయి. ఇవి సేమ్ రేట్ ఉంటాయండి. అక్కడ ఇక్కడ సేమ్ 100కి 5 kgs ఇస్తున్నారు. అక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. కానీ ఇక్కడనైతే వైట్, అదే తెల్ల ఉల్లిగడ్డలు మాత్రం దొరకవు.
నేను ఇంటికెళ్ళినప్పుడు కార్‌లో వస్తే మాత్రం ఆనియన్స్ కూడా తెచ్చుకుంటానండి ఇంటి దగ్గర నుంచి. నాకెందుకో వైట్ ఆనియన్స్ చాలా బాగా అనిపిస్తాయి. చూడడానికి బావుంటాయి. అలాగే హ్మ్, టేస్ట్ కూడా బావుంటాయి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అనిపిస్తాయి. అవి తొందరగా మెత్తబడతాయని అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్నగా చాప్ చేశాను ఆనియన్స్. ఫస్ట్ తాలింపు పెట్టేసాను. ఆవాలు, జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ వేసి వేయించుకోవాలి. అవి మంచిగా వెల్లుల్లిపాయ రెడ్డిష్ కలర్‌లోకొచ్చినప్పుడు ఇంకా ఆనియన్స్ వేసేయాలి. అండ్ ఆనియన్స్ వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అండ్ మనం సాల్ట్ యాడ్ చేసామనుకోండి తొందరగా మగ్గిపోతాయి గదా! దానికోసము ఎలాగో సాల్ట్ తర్వాతైనా వేసేది గదా! ఆనియన్స్‌కి వేస్తే ఆనియన్స్‌కి పడుతుంది. అలాగే తొందరగా ఉడికిపోతాయి. అందుకోసమని సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేసేసాను. అండ్ ఇందులో ఫైనల్‌గా వెళ్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను గదా! అదే. నాకిది ఆల్మోస్ట్ నేనప్పుడు హాఫ్ కేజీ ఏమో ప్రిపేర్ చేశాను. నాకు ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ వరకు వస్తుందండి. ఈజీగా వస్తుంది. నేను అన్ని కర్రీస్‌లో వేస్తాను ఎక్సెప్ట్ పప్పు. పప్పులో తప్ప అల్లం అన్నిట్లో వేస్తాను. వెల్లుల్లిపాయ అంటే ఊరికే ఒలిచి పెట్టుకోలేను కాబట్టి మోస్ట్‌లీ అల్లం పేస్టే వేస్తానన్నట్టు. అందులో ఎల్లిపాయ గూడా ఉంటుంది గదా! సో, దానికోసం. ఇంకా కొంచెం ఉడికిపోయినంక కారం వేసేయాలి. ముందే కారం వేస్తే ఉల్లిగడ్డలనేవి మెత్తబడవు. అండ్ ఇప్పుడు నేను ఎగ్స్ బాయిల్ చేశాను గదా! ఆ బాయిల్ చేసిన ఎగ్స్ వేసేస్తున్నానన్నట్టు. ఇలా వేసేసి ఒక్కసారి అలా కలిపేసి కొన్ని వాటర్ వేసి పెట్టామనుకోండి ఎగ్స్‌కి గూడా ఆహ్, ఈ కారం అది చాలా బాగా పడుతుంది. ఇంక ఇలా చేసుకుంటే ఎగ్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ప్లెయిన్‌గా వైట్‌గా తినే బదులు ఇలా తింటే బావుంటుంది. కొందరు ఇలానే ఆయిల్‌లో వేయించుకొని తింటారుగా దానికన్నా ఇంక ఇది ఇంకా సూపర్‌గా ఉంటుంది. ఇలా వాటర్ వేయాలి. వాటర్ వేయకపోతే మాత్రం ఎగ్స్‌కి పట్టదు. సో, దానికోసం కొద్దిగా చూసుకొని వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. అండ్ నేను పక్కన వచ్చేసి ఎగ్ పొరటు చేశానన్నట్టు. అది దీంట్లో కలపడానికే. డైరెక్ట్ వేయొచ్చు. బట్ అలా వేయడం కన్నా నాకు ఇలా వేస్తే కొంచెం ముక్కలు ముక్కలుగా వస్తుంది. ఆ టేస్ట్ కూడా నచ్చుతుంది. దాంట్లో ఏం లేదండి నార్మల్‌గా ఆయిల్ వేసేసి కొద్దిగా మిరియాల పొడి వేశాను. అండ్ లైట్‌గా సాల్ట్ వేశాను అంతే. కారం అయితే ఏం వేయలేదు. ఇందులోనే కారం ఉంది కదా! సరిపోతుందనేసి ఇలా చేశాను. అండ్ మీరు కూడా ఇలా చేస్తారా? ఎగ్ కర్రీ చేసుకుంటారా? లేదంటే టమాటాలతో చేస్తారా? నాకు చెప్పండి. అండ్ నేను నెయ్యి చేయడానికి పాల మీద అట్టు తీస్తున్నాను. ఇవి వచ్చేసి గేదె పాలండి. ఇక్కడ మాకు షాప్‌లో దొరుకుతాయి. హ్మ్. ఇలా నేను రోజు హాఫ్ లీటర్ లేదా 2 డేస్‌కి హాఫ్ లీటర్ అలా ఎలా అయితే అలా తీసుకుంటాను. డైలీ అయితే ఉండదు. ఇష్టము పాలు అయిపోయిన కొద్దీ నేను తెచ్చుకుంటానన్నట్టు. ఇంకా ఈ అట్టు అంతా తీసి స్టోర్ చేస్తున్నాను.